పూరి జగన్నాథ్ టెంపుల్లో 3వ మెట్టు గురించి చాలామందికి తెలియదు. నేను చెప్తా, ఈ వీడియో చివరి వరకు చూడండి. జగన్నాథ్ టెంపుల్లో మొత్తం 22 మెట్లు ఉన్న ప్రతి మెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. కానీ ఈ 3వ మెట్టు వెనుక చాలా పెద్ద రహస్యం ఉంది. జీవితంలో ఎన్ని పాపాలు చేసినా పూరి జగన్నాథ స్వామిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. అయితే ప్రజలందరూ పాపాలు చేసి పూరి జగన్నాథ స్వామిని దర్శించుకొని పాప విముక్తులు అయ్యేవారు. ఇది చూసి యమధర్మరాజుకు కోపం వచ్చి పూరి జగన్నాథ స్వామితో ఇలా అంటాడు, ప్రజలందరూ పాపాలు చేసి మీ దర్శనం చేసుకొని పాప విముక్తులు అవుతున్నారు. దీనివల్ల నరకానికి రావాల్సిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాలి అని యమధర్మరాజు పూరి జగన్నాథ స్వామిని అడుగుతాడు. జగన్నాథ స్వామి ఆలోచించి యమధర్మరాజుకు ఒకటి చెప్తాడు, మీరు మందిరం బయట ఉన్న ముఖద్వారం దగ్గర 3వ మెట్టులో ఉండండి. ఆ 3వ మెట్టును యమశీల అని పిలువబడుతుంది. ఎవరు అయితే నా దర్శనం చేసుకొని పాప విముక్తులై తిరిగి వెనక్కి వెళ్తుండగా ఈ 3వ మెట్టు మీద ఎవరు అయితే కాలు పెడతారో మళ్ళీ వాళ్ళు చేసిన పాపాలన్నీ వెనక్కి వస్తాయి అని జగన్నాథ స్వామి యమధర్మరాజుకు చెప్తాడు. అందుకే భక్తులు ఈ 3వ మెట్టుని గౌరవంగా భావించి దానిపైన కాలు వేయరు. ఈ కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.